హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము టీఎస్ మరియు ఏపీ సెట్కి సంబంధించి సిలబస్ మనకు పేపర్ 1 సిలబస్ అనేటువంటిది చూద్దాము. సిలబస్లో మనకు వెయిటేజ్ మార్క్స్ అనేటువంటి ఎలా వస్తాయి అనేటువంటిది తెలుసుకుందాము. ఇక్కడ మనం తెలుసుకుపోయేటువంటి పేపర్ ఏంటిది? పేపర్ 1. ఓకేనా. పేపర్ 1లో మనకు వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, 52 100 మార్క్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. అయితే ఈ పేపర్ 1 అనేటువంటిది అందరికీ కామన్గా ఉంటుంది. పేపర్ 2 అనేటువంటిది వాళ్ళ యొక్క సబ్జెక్ట్ని బట్టి, అంటే పీజీలో వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటారో దాన్ని బేస్ చేసుకొని పేపర్ 2 అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం పేపర్ 1 గురించి తెలుసుకుందాం. ఇందులో వెయిటేజ్ మార్క్స్ అనేటువంటి ఎలా ఉంటాయి, దాని యొక్క సిలబస్ ఏంటి అనేటువంటిది మనం చూద్దాము. ఫస్ట్ మనం అంటే పేపర్ తెలుగు మీడియంలో ఉంటుందా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా అన్నట్లయితే పేపర్ 1 తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండిట్లో ఉంటుంది. పేపర్ 2 మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ మనం చూసినట్లయితే బోధన సహజ సామర్థ్యం, టీచింగ్ యాప్టిట్యూడ్ అన్నట్టు. దీంట్లో నుంచి మనకు 5 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 5 క్వశ్చన్స్ అంటే 10 మార్క్స్ అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ పరిశోధన సహజ సామర్థ్యం, రీసెర్చ్ యాప్టిట్యూడ్. దీని నుండి కూడా 5 క్వశ్చన్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. అంతకుముందు మనకు 2019 కంటే ముందు క్వశ్చన్లో మన క్వశ్చన్ పేపర్లో 60 మార్క్స్ వచ్చి 60 క్వశ్చన్స్ ఇచ్చేది. 60 క్వశ్చన్స్ ఇచ్చి 50 చేయమనేది. 10 ఆప్షన్స్ కింద మనం తీసుకునేవాళ్ళం. కానీ 2019 తర్వాత పేపర్ అనేటువంటిది మారడం జరిగింది. అప్పటి నుంచి ఆప్షన్స్ అనేటువంటి అంటే 60 క్వశ్చన్స్ అనేటువంటి ఇవ్వట్లేదు, ఓన్లీ 50 మాత్రమే ఇస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే స్థూలార్థ సంగ్రహణం, రీడింగ్ కాంప్రిహెన్షన్. దీంట్లో నుండి కూడా 5 క్వశ్చన్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ సమాచార ప్రసారం, కమ్యూనికేషన్. దీంట్లో నుండి కూడా 5 క్వశ్చన్స్ వస్తాయి. అంటే మొత్తం 10 వస్తున్నాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసినట్లయితే గణిత వివేచన మరియు సామర్థ్యం, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్. దీని నుండి కూడా 5 క్వశ్చన్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. నెక్స్ట్ తార్కిక వివేచన, లాజికల్ రీజనింగ్. దీనిని కూడా 5 క్వశ్చన్స్. నెక్స్ట్ దత్తాంశ నిర్వహణ, డాటా ఇంటర్ప్రిటేషన్. ఇక్కడ ఎట్లా వస్తుందంటే అన్నిట్లలో దాదాపుగా 5 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే 5 or 6 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ సమాచార ప్రసార సాంకేతికత. ఇక్కడ కూడా 5 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ప్రజలు మరియు పర్యావరణం, పీపుల్ ఎన్విరాన్మెంట్. దీంట్లో నుండి కూడా 5 క్వశ్చన్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రజలు ఇక్కడ 9th వన్లో ఇక్కడ 5 or 6 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మనకి ఎక్కడెక్కడ డిఫరెన్స్ ఉంటుంది, డాటా ఇంటర్ప్రిటేషన్ మరియు పీపుల్ ఎన్విరాన్మెంటల్లో డిఫరెన్స్ ఉంటుంది. ఉన్నత విద్యా వ్యవస్థ, భారత రాజ్యాంగం, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇందులో నుండి 4 క్వశ్చన్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. ఓకేనా. ఇలా మనకు పేపర్ వెయిటేజ్ మార్క్స్ అనేటువంటివి ఉంటాయి. అయితే ప్రతి ఒక్కటి ఒక్కొక్క దాని గురించి నేను టాపిక్ వైజ్ డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. రీసెంట్గానే మొన్న ఎగ్జామ్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది టీఎస్ వాళ్ళకి. ఇది మళ్ళీ మనకు ఇయర్లీ వన్స్ పడుతుంది కదా. సో నేను ఇప్పటి నుంచి అయితే క్లాసెస్ అనేటువంటి నేను రెగ్యులర్గా చేస్తాను. కనీసం వీక్లీ 2 అయితే వీడియోస్ అనేటువంటి అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ క్లాసెస్ అనేటువంటి ఫాలో అవ్వండి. దీంతోపాటు పేపర్ 2కు సంబంధించి కూడా నేను క్లాసెస్ అనేటువంటి నేను అప్లోడ్ చేస్తున్నాను. మనకు ఈ వీక్ నుంచి అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఖచ్చితంగా వారానికి 2 వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తాను.
మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు, నేను రిప్లై ఇస్తాను. వెంటనే ఇవ్వకపోయినా నేను చూసుకొని తర్వాత అయినా మీకు రిప్లై ఇస్తాను. మీకు ఏ టాపిక్ మీదైనా క్లాసెస్ కావాలన్నా సెట్కి సంబంధించి పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి కావాలన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు. ఇంతకుముందు కూడా కొంతమంది పిల్లలు నాకు కామెంట్ చేశారు, మేడం క్లాసెస్ చెప్పండి అని. నాకు వీలు పడలేదు క్లాసెస్ చేయడానికి. ఎందుకు అంటే నాకు ఒక చిన్న పాప, ఇప్పుడు నాకు పాపకైతే 5 months, అందుకోసమని నేను దగ్గర ఇప్పుడు 1.5 year నుండి కరెక్ట్ వీడియోస్ అయితే నేను చేయట్లేదు, అంతకుముందు చేసిన వీడియోసే. సో ఇప్పుడు కొంచెం పాప నాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు నేను వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో ఇప్పటి నుంచి మనకు ఛానల్ని ఫాలో అవ్వండి. ఇది ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మనం రేపు కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.